దేవుడంటే దేవుడే మార్కండేయుడు మన పద్మశాలి చేనేతల మూల పురుషుడు స్వామి అంటే స్వామియే మార్కండేయుడు యమ ధర్మరాజును ఎదిరించిన మృత్యుంజయుడు దేవుడంటే దేవుడే మార్కండేయుడు మన పద్మశాలి చేనేతల మూల పురుషుడు స్వామి అంటే స్వామియే మార్కండేయుడు యమ ధర్మరాజును ఎదిరించిన మృత్యుంజయుడు భృగువంశ వారసుడు శివాంశ సంగతుడు మరుద్వతి మృకండులకు పుట్టినట్టి పుణ్యసుడు మార్కండేయ పురాణాన్ని రాసినట్టి ఋషీశ్వరుడు చిరంజీవులకెల్ల గొప్ప చిరంజీవుడు దేవుడంటే దేవుడే మార్కండేయుడు మన పద్మశాలి చేనేతల మూల పురుషుడు స్వామి అంటే స్వామియే మార్కండేయుడు యమ ధర్మరాజును ఎదిరించిన మృత్యుంజయుడు విజయ్ సాయి కనగర్తి కంటి వరమున్న పుట్టినాడురా పదరెల్ల ఆయుష్ణ్ణి పొందినాడురా శ్రమల్లో ఋషుల మధ్య పెరిగినాడురా చిన్ననాడ వేదాలు చదివేరా కంటి వరమున్న పుట్టినాడురా పదరెల్ల ఆయుష్ణ్ణి పొందినాడురా శ్రమల్లో ఋషుల మధ్య పెరిగినాడురా చిన్ననాడ వేదాలు చదివేరా శివాలయం ప్రాంగణంలో కొత్త మార్కండేయ స్వామి జయంతి వేడుక మరి పెద్దముగ్గురు దశగిరిపల్లి పద్మశాలి కుల బాంధవులతో పాటు ప్రజలు కూడా పాల్గొని మరి స్వామివారికి కూడా పాత్ర కావడం జరుగుతున్నది. మరి ఆనాడు తక్కువ వయసే బ్రహ్మ అతనికి రాసినప్పటికీ తను భక్తి చేతులతోని పెద్దల ఆశీర్వాదంతో తను ఇప్పటికీ చిరంజీవిగా కొలబడుతున్నాడు. అంటే మా పద్మశాలి వంశంలో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే భక్తి భావంతో మెదులుతున్నటువంటి జనానికి ఒక సూచన ప్రాయంగా తన పురాణం అంటే ఒక గ్రంథాన్ని రాసి మానవ మనుగడ ఎలా సాధించాలో ఏది ధర్మం ఏది తప్పు అనే ఒక మార్కండే పురాణాన్ని రాసినటువంటి మహా గొప్ప వ్యక్తి మా వంశంలో ఉండడం మాకు చాలా గర్వకారణం. మరి ఇటువంటి మహనీయుల ఆశీస్సులు మన కుల బాంధవులందరిపైనే కాకుండా గ్రామం దేశం పైన కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే బుద్ధి వికసించాలంటే ఇటువంటి మహాత్ములను స్మరించుకుంటే మరి బుద్ధి వికసిస్తుందట. అంటే అందరికీ కూడా కంప్యూటర్లు కనిపెట్టిన మానవుడు కూడా కంప్యూటర్ మీద ఆధారపడే రోజుల నుంచి మరి ఎంతో మేధ సంపన్నమైనటువంటి మన మెదడును కూడా ఇటువంటి మహాపురుషులు వాళ్ళ దీవెన ఉంటే మనకు ఆ వికసితమై ప్రతిదీ కూడా గోచరమైతే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విద్యార్థులైతేనేమి సమాజంలో మనుగడ సాధించే ప్రజలైతేనేమి ఎవరైనా కూడా మరి ఇటువంటి మహనీయులు అంటే చిరంజీవిగా ఇప్పటికీ ఈ కార్యక్రమంలో మనకు సూక్ష్మంగా ఉండి ప్రతిదీ చూస్తున్నటువంటి మహాపురుషుడు. అంటే చిరంజీవి అంటే ఆయనకు మరణం లేదు. అంటే 16 ఏళ్ళ వయసు అని చెప్పేసి బ్రహ్మ రాసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చిరంజీవి అని కొలబడుతున్నాం. మరి ఆ చిరంజీవులలో మన మార్కండేయుడు మా వంశంలో పుట్టినందుకు మేము కూడా గర్విస్తూ అటువంటి భక్తి భావం కూడా మా అందరికి రావాలని ప్రార్థిస్తూ మరి ఏదైతే ఆనాడు శిథిలావస్థలో ఉన్నటువంటి మన శివాలయం మరి ఈ మార్కండేయుడి దయ వల్లనే మరి ఈయన ఆ రోజు చేసినటువంటి జయంతి కార్యక్రమంలో ఆశీర్వాదం వల్లనే ఈ రోజు ప్రజలు మరి తండబద్దలుగా వచ్చి స్వామివారిని కొనడం జరుగుతుంది. మరి శివాలయంలో కోరిన కోరికలు కూడా నెరవేరుతారని చాలా మంది భక్తులు కూడా మరి వాళ్ళకి తోచినంత సాయం కూడా చేస్తున్నారు. అదేవిధంగా మన అయ్యగారు కూడా పాపం ఆయన నిత్యం దేవతారాధన చేసుకుంటూ తన పుట్టపట్టు కోసం పనిచేస్తున్నారు. కానీ మరి ఎటువంటి సహాయ సహకారాలు అందుతలేవు. ఈ సందర్భంగా ఎవరికి చెప్తే ఏం తీర్చే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళా మార్కండేయునే కోరుకోవడం జరుగుతుంది. స్వామివారిని అడగడం జరుగుతుంది. స్వామి మీరు ఏదైతే ఆనాడు శివాలయం నిర్మించి ఈ రోజు భక్తులకు పొంగుపొంగడం చేసినారో అదేవిధంగా ఈ గుడి మీద ఆధారపడ్డ వ్యక్తులకు కూడా మరి వాళ్ళు కూడా అందరిపైన మరి కొలుస్తున్నటువంటి భక్తుల పైన మరి సేవ చేస్తున్నటువంటి అయ్యగారి పైన వారి కుటుంబం పైన కూడా మరి కరుణ కటాక్షలు లభించాలని చెప్పేసి ఈ సందర్భంగా మార్కండేయ స్వామిని కోరుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి మహాపురుషుని మనం కొలుసుకోవడం మనందరికీ చాలా జన్మధన్యమైందని చెప్పాలి. ఎందుకంటే రేపటి సంవత్సరానికి మనం ఎంతమంది వదులు కాబట్టి మన వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతి సందర్భాన్ని ప్రతి అంశాన్ని కూడా మనం కొలుస్తూ ఆ దేవతారాధనలో మునిగినట్లయితే మనం ఎంతో పుణ్యతులు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కలికాలంలో మరి దేవత నామస్మరణ చేయడం వల్లనే మరి పాపాలన్నీ దగ్ధమైతే అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా దేవతారాధన కన్నా నామస్మరణ
చాలా ముఖ్యం. ఈ సందర్భంగా మార్కండేయ నామస్మరణతోని ఈ రోజు కార్యక్రమం నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమానికి కూడా మరి అంతా మన అన్న భావనతోని, మన ఇంట్లో పుట్టినన్న భావనతోని ఈ రోజు రావడం మనందరికీ శుభపరిమాణం. ఈ సందర్భంగా మనందరికీ కూడా భక్త మార్కండేయ స్వామి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అట్లే కుల బాంధవులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు, ఈ విజయవంతం చేసిర్రు. మరి ఈ యొక్క మన మార్కండేయ జయంతి ఇట్లనే జరుపుకోవాలని మన పద్మశాలీలు అందరినీ కూడా మనం కోరడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క శివుని గుడి ఏదైతే ఉన్నదో శాతవాహనుల కాలం నుంచి ఈ యొక్క శివుని గుడి నిర్మాణం అయింది. శాతవాహనుల కాలంలో మరి శివుని గుడి నిర్మాణం అయితే ఈ శివుని గుడి పేరుతోటి 16 ఎకరాల భూమి ఉన్నది శివుని గుడికి. ఈ 16 ఎకరాల భూమి ఈ గుడికి మరి 16 ఎకరాల భూమి ఈ అన్యకనంతులు అయిపోయింది. ఈ గుడికి ఆ భూమి అంతా వచ్చేదాకా ఈ మన పెద్దబంకురు ఒక గ్రామ సభలో తీర్మానం చేసి కలెక్టర్ గారికి ఇచ్చి, ఆర్డీఓ గారికి ఇచ్చి, ఈ భూమి దేవస్థానం కూడా ఉంటే దేవస్థానం కూడా మా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మన చుట్టుపక్క ఊళ్ళ కంటే అన్ని ఊళ్ళ కంటే ఈ పెద్దబంకురు గుళ్ళకు ఒక చరిత్ర ఉన్నది. ప్రాచీన కాలం లోపల ఇక్కడ నుంచే చాలా దైవభక్తి ఉండేది. మరి ఇట్లాంటి దేవుని మాన్యాలు కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మరి భూములు ఏదైతే ఉన్నదో ప్రభుత్వం కలగజేసుకొని, పాలకులు కలగజేసుకొని, ప్రజలు ఏకమై కంపల్సరీ ఈ దేవస్థానానికి ఉన్నటువంటి భూమి అప్పగించాలి. భూమి కూడా ఈ దేవస్థానం పేరు మీద ఉంటేనే బాగుంటుందని ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా మనం తెలియడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు, పద్మశాలి కుల బాంధవులకు అందరికీ నా ధన్యవాదాలు.